హాయ్ అండి. ఈరోజైతే సెమీ క్రిస్టమస్ అని చెప్పి అన్నాను కదా! ఇప్పుడైతే నేను, మా వారు, మా పిల్లలైతే వెళ్తున్నామండి. ఇప్పుడు చర్చికి వెళ్ళిన కానించి ఇంకా వీడియో అయితే మామూలుగానే చూపిస్తున్నాను. వాయిస్ ఏమి ఇవ్వట్లేదండి. అక్కడక్కడైతే మీకు చెప్తాను ఏం చేస్తున్నారనేది. ఇప్పుడైతే వాక్యం అయితే చాలా బాగుందండి. నేను ఎక్కువ తీయలేకపోయాను. ఇంకా పిల్లల డాన్స్‌లని, ప్రోగ్రామ్స్ అని కొంచెం యాడ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూసినట్టయితే చివరి దాకైతే ఖచ్చితంగా చూడండి. చాలా బావుంటది. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకెలా అనిపిచ్చిందో. సెమీ క్రిస్మస్ ఎలా జరిగిందనేది ఈ వీడియోలో చూసేయండి. పేరు మరి నికోలాస్. ఏం పేరంటే ఈ పేరు నికోలస్ అనే వ్యక్తి. ఆయన అమెరికా దేశంలో గొప్ప ధనవంతుడు. ఆయన గొప్ప ధనవంతుడైన సేవ చేస్తూ మరి దేవుని యొక్క బిడ్డలకు వారి పిల్లలందరికీ కూడా మరి చక్కగా ఆయన దగ్గర ఉన్న ధనమంతా కూడా వారికి మీరందరూ కూడా మీకు ఏం కావాలో రాసివ్వండి, దేవుడు సహాయం చేస్తాడని చెప్పి వారికి తెలియచేస్తే వారందరూ కూడా ప్రభువా నాకు ఇది కావాలి అది కావాలని రాసి పెడతా ఉంటే ఈ యొక్క శాంటా క్లాత్ ఏం చేశాడంటే ఈ నికోలస్ అనే వ్యక్తి మరి మాస్క్ వేసుకొని చక్కటి ఈ యొక్క డ్రెస్ వేసుకొని వారికి కావాల్సిన రాసినవన్నీ కూడా ఎత్తుకెళ్ళి వారికి ఇచ్చేవారు. అప్పుడు ఆ పిల్లలందరూ కూడా అనుకునేవారు కదా, దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు ఒక బహుమతిని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క నికోలాస్ తెలియజేస్తా ఉన్నాడు, దేవునికి ఇవ్వటము మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఏం తెలియజేస్తున్నాడంటే జ్ఞానులు తెలియజేస్తా ఉన్నారు. జ్ఞానులు యేసు ప్రభు వారిని పూజించడానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళారంట? బంగారము, సాంబ్రాణి, బోలాన్ని తీసుకుని వెళ్ళారు. బంగారం పరిశుద్ధకి గుర్తుగా ఉంది, సాంబ్రాణి ఆరాధనకి గుర్తుగా ఉంది, బోలము ఆయన యొక్క సమర్పణకు గుర్తుగా ఉంది. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మనము ఇచ్చేవారిగా ఉండాలి. క్రిస్మస్ అనేది ఒక బహుమతి. క్రిస్మస్ అనేది ఏంటంట? ఒక బహుమతి. యేసయ్య బహుమతి నీలో ఉంటే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. మరి ఈ రోజు ఈ క్రిస్మస్ మరి చెట్టు ఎందుకు ఏర్పాటు చేస్తా ఉన్నాం? ఈ రోజు క్రిస్మస్ చెట్టు ఎందుకు ఏర్పాటు చేస్తా ఉన్నాం? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చక్కటి మాట మనం చూస్తా ఉన్నాం. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు ఆరాధించకూడదు, యేసయ్యను మాత్రమే సేవించాలి. యేసయ్య దేవుని సన్నిధికి వచ్చిన మనము ఈ క్రిస్మస్ వేడుకల్లో యేసయ్యని హృదయంలో చోటిచ్చినప్పుడు అది నిజమైన క్రిస్మస్. అటు రీతిగా ఈ క్రిస్మస్ వేడుకలు దేవుడు జయకరంగా జరిగించినట్లుగా, ఈ క్రిస్మస్ వేడుకల్లో నీ జీవితం వెలిగించబడినట్లుగా దేవుడు మనలను, మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రజలకు రాని రాజు ఉదయించాలని, ప్రజలకు రాజు ఉదయించాలని కావలసింది పనింగిలు దాని మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు